నేను 27 డివిజన్ కార్పొరేటర్ని. మీరు అలగొట్టు రామోనండి. నిన్న ఒక మా వార్డు మాజీ కౌన్సిలరు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అచ్చేబా అనేవాడు ప్రెస్ మీట్ పెట్టాడు. ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ రాళ్ళకొట్టు రాము కార్పొరేటర్ అనేవాడు పత్తుల వంతెన దగ్గర గుడి దగ్గర కబ్జాలు చేస్తున్నాడు అని చెప్పి, నా గురించి కూడా బంధువులు అందరిని అడుగు, ఎవరన్నా ఒక్కళ్ళన్నా నా ఏపు నేను ఇలాంటి వాడని నిరూపిస్తే ఇప్పుడు రాజీనామా చేస్తా. నేను బస్ స్టాండ్ కడతా అని చెప్పారా? ఏమైనా కళ్ళకంటున్నావా? నీ ఇంటి ముందు కట్టించుకో బస్ స్టాండ్లు. నీ ఇంటి ముందు బస్ స్టాండ్లు కట్టించుకుంటావో, షాదీఖానాలు కట్టించుకో నీ ఇంటి ముందు. ఎవరింటి ముందు కూడా, ఎవరి ఇంటి స్థలం ముందు కూడా వెళ్ళే దారిలో కరెంటు పోలేయటానికి కూడా ఒప్పుకుంటలే ఈ రోజుల్లో. అలాంటిది నువ్వు నేను కడతానని చెప్పారు బస్ స్టాండ్, నువ్వు నిరూపించుతావా? వస్తావా చర్చికి? అక్కడ ఆంజనేయ స్వామి 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంజనేయ స్వామి గుడి ఉంది. దాని అభివృద్ధికి నేను అవన్నీ తీపిచ్చి రోడ్డు వెడల్పు చేపిస్తున్నా. నీలాంటి వాళ్ళు మోసం చేసి ఆడికి స్థలాన్ని అమ్మారు. 135 గజాలు అని చెప్పి పాపం ఈరోజు సర్వే రిపోర్ట్లో 118 గజాలు ఇచ్చారు. ఆడికి 130 గజాలు రిజిస్టర్ చేయించుకుని 118 గజాలకి పాపం సర్వే రిపోర్ట్ తీసుకున్నాడు. నీలాంటి మోసగాళ్ళు మోసం చేసి అమ్మారు కాబట్టి పాపం ఆడు మోసపోయాడు. ఆడు మోసపోయి వచ్చి, రామన్నయ్య నాకు తెలియదు ఇలా అమ్మారు, నేను కొనుక్కున్నాను, కొంచెం హెల్ప్ చేసి పెట్టాను అంటే ఊరికే సర్వే రిపోర్ట్ ఇప్పించా అంతే. నేను ఆడికి అవసరంలా. వాడు సర్వే రిపోర్ట్లో గ్రౌండ్లోనే వాడు రేపు గోడలు కట్టుకుని లోపలే చేసుకుంటాడు. ఆడికి నీ మున్సిపాలిటీ స్థలం అక్కర్లా. అలాంటి బోర్డు ఉన్నాయి అతని సైట్లు. అతను నెలకొచ్చి కష్టపడి జీవి మాటలు చెప్పి బంగారం ఎగకొట్టేసి దొంగ బంగారాలు ఇచ్చి తాకట్ల నగలు అమ్మేసుకునే అంత మనిషి కాదు అతను. థాయిలాండ్లో ఉద్యోగం చేసుకుంటూ ఒక గౌరవ పద్ధతిలో ఉన్నాడు అతను, మంచి ఉద్యోగం చేసుకుంటూ. అతను ఏడుస్తున్నాడు అక్కడ కూర్చుని, నాకు మోసం చేసి 130 గజాలు అమ్మారు, ఈరోజు 118 గజాలు సర్వే రిపోర్ట్ ఇచ్చారని, 12 గజాలు కాజేశారని చాలా ఉసూరు పడుద్ది. కంగారు ఇప్పుడు మాకు ఆల్రెడీ ఉసూరు పడింది, ఇంకా ఉసూరు పడుద్ది నీకు. నువ్వు ఎలాంటి మోసాలు చేసావో ఈ వార్డులో అందరికీ తెలుసు. నేను అందుకని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. నేను ఏదో 128 గజాల, అసలు నాకున్న సైట్లు ఏమో తెలుసా నీకు? నాకున్న ఇళ్ళు ఏమో తెలుసా నీకు? ఇన్కమ్ ట్యాక్స్ ప్రతిదీ పే చేసి కొన్న ఇళ్ళు అన్ని కష్టం తెలుసా? కష్టపడి నీలాగా బంగారాలు మోసాలు చేసి దొంగ బంగారాలు ఇచ్చి బంగారాలు అమ్మేసుకుని నేను కుప్ప కూలిపోవాలా, ఉన్న స్థిరాలకు వెళ్తున్నా. ఎందుకంటే ఒకడికి నా చెయ్యి ఎప్పుడు పైనే ఉండాలని కోరుకుంటాను, నా చెయ్యి ఎప్పుడు కింద కోరుకోను. మొన్న కొత్త పైప్ లైన్లు వేసి 150 పంపులు ఇచ్చా. ఎవరి దగ్గర చేయి చాచాను రుజువు చేయి, రాజీనామా చేస్తాను. నువ్వు 10 ఏళ్ళు 15 ఏళ్ళు చేసిన కౌన్సిలర్గా చేసిన వార్డులో 150 కొత్త పంపులు ఇచ్చి ₹1 నేను చేయి చాచాను, నువ్వు ఎవరితో రుజువు చేయించు, రాజీనామా చేసేస్తా. ఈరోజు బ్రిడ్జి కడుతున్నారు, వాళ్ళ దగ్గర అడుగు కాంట్రాక్టర్ దగ్గర ₹1 చేయి చాచాను. నువ్వు కట్టావు ఒక పోలవరం ప్రాజెక్టు పత్తుల వంతెన, 4 ఏళ్ళలో కుప్ప కూలిపోతుంది. నేను ఎలా కట్టించానో చూడు. ₹1 చేయి చేశాను, రుజువు చేయి, రాజీనామా చేస్తా. నీ బతుకేంటో, నీ పద్ధతి ఏంటో ప్రజలు జనాలందరూ తెలుసు, బందరు జనాలందరూ తెలుసు. నేను నీ కూడా అన్నీ తీస్తా. నువ్వు ఎవరెవరికి బంగారం ఎక్కడో నీ లిస్టులు అన్నీ తీస్తున్నా, అన్ని సంవత్సరాలు బయట పెడతా. తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదలను. చట్ట ప్రకారం మా నాయకుడు చెప్తాడు, చట్ట ప్రకారం శిక్షిస్తాం. తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదలను. నువ్వు ఎవరెవరికి బంగారం ఎక్కొట్టావు, ఎవరెవరు నాకు అమ్మేసుకున్నావు, ఎవరెవరు దొంగ బంగారం చాలు అందరి లిస్టు తీస్తున్నావు. అందరినీ తీసుకొస్తా, టైం పట్టుద్ది. అందరినీ ఏరుతున్నాను, అందరు ఫోన్లు కవర్ చేస్తున్నాను. అందరినీ తీసుకొచ్చి ఈరోజు నిలబెడతా, అందరినీ స్టేషన్ ముందు నిలబెడతా, అందరినీ కోర్టు ముందు నిలబెడతా. కాంట్రాక్టర్ గారు మంచి మట్టి తవ్వుకున్నారు. ఆ సైట్ వాళ్ళు అడిగితే పక్కన దగ్గర ఉంది కాబట్టి సైట్లు వేయించాలనే ఉద్దేశంతో ఇక్కడ మన ట్రాక్టర్లు, ప్రైవేట్ ట్రాక్టర్ నెంబర్ కూడా ఇస్తాను. మన చదలవాడ ఆయన పేరు వెంకటేశ్వర గారు అని చెప్పి ఆయన ప్రైవేట్ ట్రాక్టర్ తెప్పించుకుని మట్టి జేసీబీ, మన ప్రైవేట్ జేసీబీ తెప్పించుకుని దాంట్లో తోలిపించాం. అదేమైందంటే పత్తులపల్లి ఆంజనేయ గుడికి వెళ్ళే దారి మున్సిపల్ రోడ్డు ఉంది, అక్కడ కూడా మొత్తం మట్టి ఉంది. మన నోబెల్ కాలేజీలో చేస్తుందంటే అక్కడి నుంచి సాయంత్రం 6 గంటలకి ఇటు వచ్చింది. దాంతో పక్క జరిపించా అక్కడ మట్టి ఉందని. ఎందుకంటే అక్కడ దీపోద్ది, అదంతా నీళ్ళతో ఇదైపోయింది, దీపోద్ది. నా దగ్గర కూడా వీడియోలు ఉన్నాయి. మొత్తం నేను మీకు ఇప్పుడు పెడతాను. మొత్తం జేసీబీతో చేయించాం దాన్ని. ఏంటంటే ఓన్లీ రోడ్డు మీద కొంచెం పక్క జరిపింది, రోడ్డు మీద అంతే తప్ప నాకు అవసరం లేదు. ఎందుకంటే జేసీబీ, ప్రైవేట్ జేసీబీ పెట్టుకున్నా, ప్రైవేట్ ట్రాక్టర్ పెట్టుకునేవాడిని, అది పెద్ద అసలు నాకు రోబో మూలకి కూడా రాదా, మూలకి తోయలేదు. అది జేసీబీ ఉండగా నాకు రోబో పనే ఉంది. ఆ వెళ్ళే దారి ఉంది చూసారా, ఆ దాన్ని క్లియర్ చేయడానికి రోబో ఇటు వెళ్తే తీసుకున్నాం మనం. అదేది మున్సిపల్ రోడ్డుని మున్సిపల్ స్థలంలో కట్టుకుంటే
పగలు కొట్టేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. నువ్వు మున్సిపాలిటీ కంప్లైంట్ పెట్టు, కలెక్టర్కి పెట్టు, నీ కబ్జా జరిగితే అసలు నీ ముందు నీళ్ళే మున్సిపల్ డ్రైనేజ్ ఉంది చూసుకో. హాల్ మొత్తం డ్రైనేజ్ ఉంది, టాయిలెట్ మొత్తం కూడా డైరెక్ట్గా డ్రైనేజ్లో పెట్టేశాడు. అదే ఇందాక దెయ్యాలు వేదాలు వదిలిస్తున్నాయని చెప్పేసి వీళ్ళు వెనక తిరుగుతాడు ఒక అతను. 3 స్టేర్లు కట్టాడండి. అసలు ఇప్పటివరకు దానికి ప్లానే లేదు. 3 స్టేర్లు కట్టాడు, ప్లాన్ లేదు. గవర్నమెంట్కి ఎంత లాస్ అని ఇగో అన్ని చిట్టా తీసాము, నోటీసులు వెళ్ళి అది కోర్టు కూడా సబ్మిట్ చేసాం. ఏం కంగారు పడద్దు ఎవరు కూడా. అన్ని చట్ట ప్రకారం మా నాయుడు గారు అన్నట్టు చట్ట ప్రకారం చర్యలు జరుగుతాయి.